హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఎంతో రుచిగా ఉండే చిక్కుడుకాయ వేపుడు ఎలా చేయాలో చూపిస్తానండి. ఇది చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో త్వరగా చేసుకోవచ్చు. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. స్టవ్ పై కడాయి పెట్టి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, టీ స్పూన్ శనగపప్పు వేసుకొని అలాగే ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చిని వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు, పసుపు, 1 టీ స్పూన్ అల్లం పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న టమాటాను వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఈ టమాటా కాస్త మెత్తబడాలి. ఇప్పుడు మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. ఈ విధంగా మెత్తబడితే సరిపోతుంది. ఇప్పుడు కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి వేసుకోవాలి. వెల్లుల్లి వేసుకోవడం వలన ఈ చిక్కుడుకాయ ఫ్రై చాలా బాగుంటుందండి. ఇక్కడ నేను చిక్కుడుకాయని ముందుగానే ఉడకబెట్టి పెట్టుకున్నాను. కాస్త ఉప్పు, పసుపు వేసి ఉడకబెట్టుకోవాలండి. ఇప్పుడు ఉడకబెట్టుకున్న చిక్కుడుకాయను వేసుకొని అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా అంతా కలిపి మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇప్పుడు ఒక చెంచా కారము, రుచికి సరిపడ ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలండి. ఇప్పుడు కాస్త కొత్తిమీర వేసి మరొకసారి అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే చిక్కుడుకాయ ఫ్రై రెడీ అయింది. ఇలా రెడీ అయిన చిక్కుడుకాయని వేరొక బౌల్లోకి తీసుకోవాలి. ఈ చిక్కుడుకాయ ఫ్రై చపాతీ, జొన్న రొట్టెలోకి చాలా బాగుంటుందండి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి.